ఏం కృప అంత తొందర? నేను వస్తాను కదా, నేను రాకుండా ముందే క్లీన్ చేసేద్దామనే. నువ్వు వచ్చిందాక వెయిట్ చేస్తాను, లేట్ చేస్తా అంటావు కదా. ఏంది ఈరోజు స్పెషల్? నాటుకోడి పట్టావు, పైగా పుంజు పట్టావు. ఈరోజు నాటుకోడి పులుసు కొబ్బరి చేస్తున్నాను ఇంట్లోకే. అందుకని తొందరగా పద్ధతి నుంచి కానీ తొందరగా రెడీ అవ్వయా అని అంటుంటే నువ్వు లేట్ చేస్తా అంటవే. కోసేస్తావు నువ్వే, కోసి నువ్వురా క్లీన్ చేద్దు. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లోకి నేను కొబ్బరి అన్నం నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నాటుకోడిని మా ఆయన నీట్గా క్లీన్ చేసి నాకు ఇచ్చేస్తాడు. నాకే పెట్టే పని, లేట్ చేస్తుంది నేను. అబ్బా, ఎంత లేట్ చేసిన పని ఇదే, వంట నాది అంతే. కానీ ఎండ వచ్చేస్తుంది, తొందరగా భోజనం టయానికని తొందర చేస్తా ఉన్నా ఇంట్లో. ఏమి ఎంతవరకు వచ్చిందా? ఇంకొక 10 నిమిషాలు. నువ్వేందంటే వంటకు కావాల్సిన సామాన్ మొత్తం రెడీ చేసుకో. అలాగే, అందుకనే అడిగేసి పోదామని. లేట్ అవుద్దామని నాకు గబగబా తొందరగా రెడీ చేసుకుందామని. నీళ్ళే సరిపోతుంది. ఇంకొంత తెచ్చేదా? సరిపోద్దిలే. ఫ్రెండ్స్, కోడిని అయితే నీట్గా కట్ చేసి ఇదిగో ముక్కలు చేసి కృపకైతే ఇచ్చేస్తున్నానండి. కృప ఏ విధంగా వంట చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం. నమ్మాయి కొద్దిగా పసుపు వేస్తున్నా. ఉప్పు కొద్దిగా వేస్తున్నా. పసుపు ఉప్పు చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుతున్నా. పొయ్యి అయితే మండింది. ముందుగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని పొయ్యి మీద పెడుతున్నా. కొబ్బరి అన్నానికి కొబ్బరికాయలు రెడీ అయిపోతా ఉన్నాయి.
టెంకాయల నుంచి కొబ్బరి అయితే తీసేద్దామండి. ఎర్రగడ్డ పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి వేసేసి అల్లం వెల్లుల్లి ఇప్పుడే వేసింది, అది వెంటనే ఎర్రగడ్డ పేస్ట్ కానీ వేస్తున్నా. ఈరోజు వంట కొంచెం హడావిడిగా చేయాలండి, ఎందుకంటే వాతావరణం పూర్తిగా చేంజ్ అయింది కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అందుకని ముందుగానే చేసేయాలి, త్వరగా పిల్లలు కానీ వచ్చేస్తారు స్కూల్ నుంచి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగడ్డ పేస్ట్ ఎర్రగా వచ్చేసింది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా. మసాలా బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని మసాలా వేస్తాను. ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుతున్నా. మామూలు కోడి ముక్కలకి ఈ కోడి ముక్కలకి చూడండి తేడా ఉంది. మటన్ ఉన్నట్టు ఇది. పసుపు వేస్తున్నా కొద్దిగా. కారం తగినంత. పసుపు కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుతుంది. నీళ్ళు పోస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. మూత పెడుతున్నా. మిక్సీ అంటే తొందరగా అయిపోయిండేది కరెంట్ ఉంటే. కరెంట్ లేకపోలేకే అన్నీ ఒకసారిగా పడిపోతున్నాయా, వేసేసి మొత్తం ఒకసారిగా రుబ్బేసి. కరెంట్ వస్తే బాగుండు, తొందరగా అయిపోద్ది. చికెన్ అయితే ఉడుకుతా ఉంది. దాంట్లోకి మసాలా వేయాలి ఇంకా, దాంట్లో కొంచెం ఉడికిన తర్వాత. కూర అయితే కొంచెం బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి నేను దంచి పెట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నా. బాగా కలిసేలాగా కలుపుతున్నా. వావ్, ఎంతవరకు వచ్చిందియా? నేనేమో కూరలో మసాలా వేసేసి వచ్చినాయి, మసాలా పొడి. నీళ్ళు పడితేనే అది మెదగుతుంది, మెదగట్లే. చల్లంగా రుబ్బు. ఫ్రెండ్స్,
ఇలాగా రుబ్బి కొబ్బరి పాలు తీయటం అనేది చాలా కష్టం అండి. నాకైతే చేతులు పడిపోయినాయి. ఎట్టకేలకు సాధించాను. ఈ కొబ్బరి పాలు అయ్యేటప్పటికి నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరి అన్నం రెడీ చేయాలి. వెళ్దాం, త్వరగా టైం అయిపోతుంది. నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి అన్నం చేస్తున్నా. పాత్ర కాగింది, నూనె వేస్తున్నా. నూనె కాగింది, బిర్యానీ మసాలా వేస్తున్నా. వెంటనే తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే ఉడకబెడతాను. కొత్తిమీర పుదీనా వేస్తున్నా. సన్నగా తరిగి పెట్టుకున్నా. కరివేపాకు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని మసాలా వేస్తాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిపాయలని బియ్యంలో పోస్తాను. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. ఈ కొబ్బరి అన్నంకి నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇంకా ఆ కొలత ప్రకారంగా నేను కొలతగా బియ్యం తీసుకుని కొలతగా పాలు తీసుకుని అయితే చేశాను. మీరు ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఇలాగే చేయండి. నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి. ఇంకా దమ్మేసేస్తున్నాను. ఇంకా దమ్మ మీద ఉడకాలి. ఆవిరి కాకుండా పైన బొగ్గులు పోస్తున్నాను. దగ్గరుండి ఎటు వెళ్ళకూడదు. ఎటైనా పని మీద వెళ్ళి ఉడుకుతుంది అనుకున్నామంటే చెడిపోయింది. అవును, అందుకని ఇక్కడే ఉండి ఉడికిన దాకా అన్ని పనులను ముగించుకుని ఈ వంట చేసిన దాకా ఇక్కడే ఉండి అయిపోయిన తర్వాత మాత్రమే బయట పనికి వెళ్ళాలి. కొబ్బరి అన్నం కూడా రెడీ. రెడీ. ఇంకా భోంచేసేది ఆలస్యం. నాటుకోడి కొబ్బరి అన్నం 2 కాంబినేషను ఎలా ఉందో చూసేద్దాం. వావ్, కొబ్బరి అన్నం బిర్యానీ అన్నం లాగే ఉంది, కాకుంటే కొబ్బరి పాలు. అవును, నాటుకోడి పులుసు పోసుకో బాగుంటుంది. నాటుకోడి పులుసు కొబ్బరి అన్నం. ఏరే మారి టేస్ట్గా ఉంది. ఎట్టుందియా? కొత్త పేరు వింటున్నా నేను.
అదో రకంగా ఉంది. కొబ్బరి అంటే చూసి నువ్వు చేసే విధానం చూసి బిర్యానీ అనుకున్నా, కానీ టేస్ట్ వేరే. అది బిర్యానీ తింటున్నట్లేదు, ఎప్పుడు తిన్నా కొత్త రకం. నాటుకోడి తింటూ ఉంటాము, ఇది కొబ్బరి అన్నం అనేది వేరే మారి ఉందండి. నాటుకోడి ముక్క, అబ్బా ఏమైనా చెప్పాలంటే నాటుకోడే. కొబ్బరి అన్నం రెండు కలిస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్. వేరే వేరే టేస్ట్ అండి, వెరైటీగా ఉంది. కానీ సూపర్. ముక్క కూడా నాటుకోడి అయినప్పటికీ కృప మాత్రం బాగా మెత్తగా ఉడికేలాగా చేసింది. బాగా ఎక్కువసేపు ఉడకబెట్టింది. అన్నంలో కలుపుతూ ఉంది కృప ముక్క. ఏంది ఇంత నాటుకోడి లాగలేదు, ఇది అంత జ్యూసీగా చేసావు. బాగా ఉడకబెట్టింది కదా కోడి కూరని. నాటుకోడి తినాలంటే అదే కొంచెం ప్రాబ్లం, గట్టిగా ఉంటుంది ముక్కని. ఏదో చెప్పాలి మరి, నువ్వు వీడియోలో చెప్పుకుంటా దాచిపెట్టకూడదు. నేనేం చేయలేదు. ఏదో మ్యాజిక్ చేసావు, ముక్క మాత్రం భలే స్మూత్గా ఉంది. లేదు, నేను బాగా ఉడకబెట్టానంటే బాగానే అంతే. ఎక్కువసేపు సన్న మంట మీద ఎక్కువసేపు ఉడకబెట్టా అంతే. ఇంకా ఏమి ఇలా పసుపు, కొంచెం ఉప్పు. భలే ఉందండి కొబ్బరి అన్నం, నాటుకోడి పులుసు. ఎన్నిసార్లు చెప్పానో తెలీదు, కానీ ట్రై చేయండి మీరు కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.